క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవజ్ఞానంలో హృదయపూర్వక ప్రార్థనలు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 42 మరియు 43 వచనాలలో ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసును పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెర ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడుమని చెప్పాను. ఫలితాలను ఇచ్చే ప్రార్థన ఒక రకమైన హృదయపూర్వక ప్రార్థనలు. ఇది లోతైన దృఢ నిశ్చయం ద్వారా వచ్చే ఒక రకమైన నిరంతర ప్రార్థన. సమృద్ధిగా వర్షం కురుస్తుంది కాబట్టి తినడానికి మరియు త్రాగడానికి వెళ్ళమని ఏలియా రాజుకు ప్రకటించాడు. తరువాత తాను ప్రవచించిన దానిని నెరవేరుటకై అతను ప్రార్థన చేయడానికి పర్వతంపైకి వెళ్ళాడు. రాబోయే 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలులో వర్షాలు పడవు అని ఇంతకు ముందే ప్రకటన చేసి ఉన్నాడు. ఈ విధమైన ఫలితం కోసము అతను ఏ రకమైన ప్రార్థన చేశాడో బైబిల్లో రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనంలో వివరించబడింది. అది ఏలియా ప్రార్థనలో లోతుగా వంగి తన ముఖాన్ని మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు అని తెలియజేస్తుంది. ఏ రకమైన ప్రార్థన మరియు ప్రార్థన యొక్క స్థానాన్ని బట్టి ఏ రకమైన ప్రార్థన ఉపయోగించాలో నిర్ణయిస్తుంది. ఏలియాకు తక్షణ ప్రతిస్పందన అవసరం కాబట్టి అతను ఒక మాట ఇచ్చిన తర్వాత మాట్లాడిన దానిని అమలు చేయడానికి మోకాళ్ళపై ప్రార్థనకు వెళ్ళాడు. ఏదైనా ప్రకటించి నిద్రపోకూడదు. సమస్య తీరకపోతే మీ సమస్యపై విజయం సాధించినట్లు మీరు భావించే వరకు మీ ప్రార్థనలకు బలము చేకూర్చుటకు ఉపవాసము చేర్చండి. ఇది మనస్సులో ప్రార్థనతో సంబంధం లేని ఒక రకమైన ప్రార్థన. మనస్సులో ప్రార్థనలు అంతగా పనిచేయవు, ఎందుకంటే ప్రార్థన యొక్క అన్ని స్థానాలు వాటి స్వంత ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. ఈరోజు ఏలియా గొప్ప హృదయపూర్వక ప్రార్థనను చూపించాడు. అది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. చాలా కాలంగా ఒక అంశంపై ప్రార్థించడము అవిశ్వాసానికి సంకేతము కానే కాదు, కానీ అది విశ్వాసం యొక్క వైఖరి. ఇక్కడ విశ్వాసము ఆత్మలో కనిపించే భౌతిక విజయాన్ని అమలు చేస్తుంది. ఏలియా రాజుకు ఒక మాట ఇచ్చాడని గుర్తుంచుకోండి. ఇలా కాదు నా ప్రియమిత్రమా అని మీరు ఒక పదాన్ని ప్రకటించిన తర్వాత వెతుకుతున్న ఫలితము రకాన్ని బట్టి మీరు ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న ప్రియమైన తండ్రి, ప్రార్థన ద్వారా ఫలితాలను సాధించడానికి మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. అపవాది ప్రణాళికలు నాశనము చేయబడతాయి. శత్రువుల అంచనాలు యేసు నామములో వ్యర్థమవుతాయి. ఆమేన్.